ప్రేమలో దాగిన రహస్యం ఎపిసోడ్ 33. నక్షత్ర తన చేతిలో ఉన్న మొబైల్ కిందకి వదలగానే అది ఫ్లోర్పై పడి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నక్షత్ర మాత్రం అలాగే బెడ్పై కూర్చునిపోతుంది. అంటే అతను చెప్పింది నిజమే. నిజంగానే వీళ్ళిద్దరూ ట్విన్స్. అంటే నిజంగా వరుణ్ ప్రేమిస్తుంది నన్నే, కానీ ప్రియని ప్రేమిస్తుంది వరుణ్ కాదు, తన తమ్ముడు వరుణ్ తేజ్ అని అనుకోగానే 3 రోజుల నుండి పడుతున్న నరకం అనేది ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తుంటే నక్షత్ర పెదవులపై చిరునవ్వు మెరుస్తుంది. ఇంతలో అసలు వరుణ్ ఏమయ్యాడు అన్న ప్రశ్న రాగానే నక్షత్ర భయంగా లేచి నుంచుంటుంది. వరుణ్ తన తమ్ముడితో కూడా కాంటాక్ట్లో లేకపోవడం, ముఖ్యంగా తనకి కాల్ చేయకపోవడం, మరోపక్క అక్షయ్ ఇండియాలో ఉన్నా కూడా తేజ్కి అమెరికాలో ఉన్నాను అని చెప్పడం నక్షత్రని ఆలోచనలో పడేటట్టు చేస్తుంది. లేదు, తప్పకుండా ఏదో జరుగుతుంది, దీని వెనుక ఉన్నది ఈ అక్షయ్ అయితే కాదు కదా అని నక్షత్ర ఆలోచిస్తూ ఉండగా, వరుణ్ నిన్ను పెళ్లి చేసుకోడు, తను వేరే వాళ్ళకి మాట ఇచ్చాడు అని అక్షయ్ చెప్పిన మాట, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను అని ఎవరు చెప్పారు నీకు? నేనెవరికి మాట ఇవ్వలేదు అని వరుణ్ నవ్వుతూ తనని అడిగిన మాట గుర్తుకు రాగానే నక్షత్ర కళ్ళల్లో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. తప్పకుండా ఈ అక్షయ్ వరుణ్ణి ఏదో చేశాడు, కానీ ఎందుకు? వరుణ్ తన ఫ్రెండ్ కదా, మరి నా దగ్గర వరుణ్ గురించి ఎందుకు తప్పుగా చెప్పాడు? తెలుసుకుంటాను, ప్రతిదీ తెలుసుకుంటాను. ఒకవేళ ఈ అక్షయ్ నా వరుణ్ణి ఏదైనా చేసి ఉండాలి, అప్పుడే నా చేతిలో చచ్చాడే అని నక్షత్ర చాలా కోపంగా అనుకుంటుంది. ఇంతలో నక్షత్రకి వరుణ్ తన పక్కన ఉన్నప్పుడు వచ్చిన కళ గుర్తుకు రాగానే, ఒకవేళ ఆ రోజు నాకు వచ్చిన కళ నిజం కాలేదు కదా అని అనుకోగానే నక్షత్ర గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. లేదు, దీనంతటికీ కారణం ఈ అక్షయ్ అని అనిపిస్తుంది. తప్పకుండా వీడి గురించి తెలుసుకుంటాను, వీడితో మంచిగానే ఉంటూ వరుణ్ ఏమయ్యాడో తెలుసుకుంటాను. అంత త్వరగా వీడు వరుణ్ణి ఏం చేయలేడు. అసలు వరుణ్ణి ఎలా కిడ్నాప్ చేస్తుంటాడు? తప్పకుండా అదే అనిపిస్తుంది. అసలు వీడి గురించి ముందు తెలుసుకోవాలి అని నక్షత్ర చాలా కోపంగా అనుకుంటూ ఇంకా తన కన్నీళ్ళని తుడుచుకుని ఫేస్ వాష్ చేసుకుని హాల్లోకి వస్తుంది. నక్షత్రని చూడగానే అక్షయ్ నార్మల్ అవుతాడు. అసలు ఏమైంది నక్షత్ర? ఎందుకు ఇందాక అంత కోపంగా మాట్లాడి వెళ్ళిపోయావని అక్షయ్ ఏమీ తెలియనట్టు అడుగుతాడు. వరుణ్ మాత్రం నక్షత్ర వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇప్పటికైనా చెప్పు నక్షత్ర, అసలు తేజ్ నీతో ఏం చెప్పాడు? వాడి మాటలను నువ్వు నమ్మినట్టు అనిపించడం లేదురా, ఏదో కొత్త డ్రామా అని అంటున్నావు. ప్లీజ్ ఒక్కసారి వాడు చెప్పింది అబద్ధం కాదు అని తెలుసుకోవాలి అని మనసులో బాధగా అనుకుంటాడు వరుణ్. ఇంకేముంది, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలి కదా, అందుకే వాళ్ళిద్దరూ ట్విన్స్ అని, ఇతనికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాళ్ళ అన్నయ్య తన ప్లేస్లో ఇక్కడికొచ్చాడు అని కొత్త డ్రామా ప్లే చేస్తున్నాడు అని నక్షత్ర చిరాకుగా అంటుంటే అక్షయ్ గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపిస్తుంది. అంటే వరుణ్ చెప్పింది నిజమని అనుకుంటున్నావా అని అక్షయ్ కంగారుగా అడుగుతాడు. నక్షత్ర ఒక క్షణం అక్షయ్ వైపు చూసి, ఇప్పటికీ తన చేతిలో మోసపోయింది చాలు అక్షయ్, మళ్ళీ ఇంకొకసారి మోసపోవాలి అనుకోవడం లేదు అని నక్షత్ర కోపంగా చెప్పేసరికి, నాకు తెలుసు నక్షత్ర, వాడు నిన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వకుండా ఇంత డ్రామా ప్లే చేస్తున్నాడు అని అక్షయ్ కోపంగా అంటాడు. కానీ ఫస్ట్ నక్షత్ర చెప్పిన మాటలకి అక్షయ్లో కనిపించిన కంగారు నక్షత్ర చూపుని దాటిపోదు. కానీ నక్షత్ర అక్షయ్తో చెప్పిన మాటలు వినగానే వరుణ్ గుండెల్లో ఎవరో ముళ్ళు గుచ్చినట్టు అనిపిస్తుంది. తేజ్ అంత క్లియర్గా చెప్పినా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా? వాడు చెప్పిందంతా నిజం,
ఎందుకు ఈ అక్షయ్ మాటల్ని నమ్ముతున్నావు? అన్ని డేస్ నాతో ఉన్నావు. నేను నీపై చూపించిన ప్రేమ ఒక్క క్షణం కూడా కనిపించలేదా అని వరుణ్ బాధపడుతూ ఉంటాడు. అవునక్షయ్, ఒక్క విషయం చెప్పు. వాళ్ళిద్దరూ ట్విన్స్ అయితే ఇద్దరు ఒకేలాగా ఉంటారు, కానీ ఇద్దరి మధ్య ఏదో ఒక చిన్న డిఫరెన్స్ అయినా కనిపిస్తుంది కదా. అంతేకాని ఒకేలాగా ఇద్దరు మొత్తం ఎలా ఉండగలరు? ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని అనుకుంటున్నారు. అసలు ఈ టాపిక్ గురించి ఇంకా మాట్లాడాలని అనుకోవడం లేదు అక్షయ్. కనీసం వాయిస్లో అయినా తేడా కనిపిస్తుంది కదా. ఇంకా మోసపోయింది చాలు. నేను ఏదో ఒక పనిలో పడితేనే కానీ నా మనసు కుదుట పడదు. ముందుగా వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసుకుని వస్తాను. తర్వాత లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. కనీసం కుకింగ్ చేస్తే అయినా నా మైండ్ డైవర్ట్ అవుతుందేమో అని నక్షత్ర అక్కడి నుండి కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంటే అక్షయ్ చిన్నగా నవ్వుకుంటాడు. నువ్వు చెప్పింది కరెక్ట్ నక్షత్ర, కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నిజంగానే ఇద్దరు అచ్చు ఒకేలాగా ఉండటం. వాయిస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ ప్రియా దగ్గర తేజ్లాగా సాఫ్ట్గా మాట్లాడాలి కాబట్టి వరుణ్ ప్రియా దగ్గర సాఫ్ట్గా మాట్లాడాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన ఒరిజినాలిటీ నీకు చూపించాడు, కానీ నువ్వు తేజ్ని సరిగ్గా గమనించలేదు కదా. తను కూడా సాఫ్ట్గా మాట్లాడటం వల్ల వరుణ్ అని భ్రమలో ఉన్నావు. ఎందుకంటే తేజ్ చాలా సైలెంట్, అస్సలు సీరియస్ అవ్వడు. మళ్ళీ నిన్ను బయట వదిలేస్తే ఎక్కడ వెళ్ళి ఆ తేజ్తో మాట్లాడతావేమోనని భయం వేసి ఇక్కడికి రప్పించాను అని అక్షయ్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. నక్షత్ర మాటలకి వరుణ్ కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. చివరికి తేజ్ని తను అని నక్షత్ర అనుకుంటుంది అని తెలియగానే వరుణ్ మనసు అనేది అల్లకల్లోలంగా మారిపోతుంది. ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకోవాలి అని వరుణ్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా నక్షత్ర కాఫీ తీసుకుని వచ్చి అక్షయ్కి ఇస్తుంది. స్టార్టింగ్లో నా ముఖం కూడా చూడలేదు, ఇప్పుడు నీ చేతులతో నువ్వే నాకు కాఫీ ఇచ్చావు అని అక్షయ్ మనసులో పొంగిపోతూ ఉంటాడు. ఇదంతా నీకోసం కాదురా, నా వరుణ్ణి ఎక్కడ దాచావో తెలుసుకోవాలని ఇలా చేస్తున్నాను అని నక్షత్ర మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ నక్షత్ర, కాఫీ చాలా బాగుంది అని అనగానే నక్షత్ర చిన్నగా నవ్వుతుంది. ఇంక నేను వెళ్ళి మనిద్దరి కోసం లంచ్ ప్రిపేర్ చేస్తానని చెప్పి నక్షత్ర కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అక్షయ్ పక్కనే ఉన్న సీసీ కెమెరా వైపు చూస్తూ చిన్నగా ఐ బ్లింక్ చేయగానే వరుణ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది. ఈజీగా నా బుట్టలో పడిపోతున్నావు నక్షత్ర అని అక్షయ్ నవ్వుకుంటాడు. ఇంకా నక్షత్ర లంచ్ కూడా ప్రిపేర్ చేస్తుంది. నక్షత్ర చేస్తున్న పనికి అక్షయ్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నక్షత్ర మాత్రం తనని గమనిస్తుంది అని అక్షయ్ గమనించుకోలేకపోతాడు. ఇంకా నక్షత్ర లంచ్ చేసి కొంచెం సేపు పడుకుంటాను అక్షయ్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్షయ్ అలాగే హాల్లో కూర్చుని ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అలా నైట్ కూడా నక్షత్ర డిన్నర్ ప్రిపేర్ చేయడం, ఇద్దరు కలిసి డిన్నర్ చేయడం కూడా జరుగుతుంది. కానీ అదంతా చూస్తున్న వరుణ్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఇది నువ్వు కాదు నక్షత్ర, ఒక్క రోజులో నీలో ఇంత మార్పు, ఇది నిజం కాదు, నేను అస్సలు నమ్మను అని వరుణ్ బాధగా అనుకుంటాడు. ఇంకా నక్షత్ర తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. 12 అవుతుండగా అక్షయ్ నెమ్మదిగా నక్షత్ర రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు. ఒకవేళ నక్షత్ర మెలకుగా ఉందా, పడుకుని ఉందా అన్న అనుమానంతో అక్షయ్ డోర్ కొట్టడం నక్షత్ర గమనిస్తుంది. ఒకటి, అక్షయ్ ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాడా అన్న అనుమానం. రెండవది, తను అక్షయ్ ఇద్దరు మాత్రమే ఉండటం వల్ల అక్షయ్ వల్ల తనకి ప్రాబ్లం అవుతుందేమోనని నక్షత్ర డోర్ ఓపెన్ చేయదు. ఇంకా నక్షత్ర పడుకుంది అని అక్షయ్ హాల్లోకి వెళ్ళి కూర్చుని నక్షత్ర గురించి ఆలోచిస్తాడు. ఈ నక్షత్రాన్ని ముందు సొంతం చేసుకోవాలా, లేకపోతే ఎలాగో వరుణ్ నా బందీఖాన నుండి బయటకు రాలేడు కాబట్టి ముందుగా తనతో క్లోజ్గా ఉండాలా, ఎక్కువ టైం తీసుకోకూడదు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది,
ఏదో ఒకటి ఆలోచించు అక్షయ్ అని అక్షయ్ ఆలోచిస్తూ ఉండగా నక్షత్ర అక్షయ్ దగ్గరికి వచ్చి అక్షయ్ అని పిలుస్తుంది. నక్షత్ర, నువ్వు లేచే ఉన్నావా అని అక్షయ్ ఆశ్చర్యంగా అడుగుతాడు. నువ్వు బయటకు వెళ్లకుండా హాల్లో కూర్చున్నావు కదా, తప్పకుండా వరుణ్ గురించి ఆలోచిస్తున్నావని అర్థమవుతుంది. నీ గురించి ఎలాగైనా ఇప్పుడు నిజం రప్పించాలి అని నక్షత్ర మనసులో కోపంగా అనుకుంటూ, నిద్ర పట్టడం లేదు అక్షయ్, టెర్రస్ పైకి వెళ్ళాలని అనుకుంటున్నాను, ఒంటరిగా వెళ్ళలేను, నువ్వు కూడా తోడుగా వస్తావా అని అడుగుతుంటే అక్షయ్ ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తాడు. నిజంగానా? అంటే నేను నీతో పాటు రావచ్చా అని అక్షయ్ చాలా సంతోషంగా అడుగుతాడు. కొన్ని మర్చిపోవాలి అంటే వేరే వాటికి అలవాటు పడాలి కదా అని నక్షత్ర చెప్పి అక్కడి నుండి స్టెప్స్ మీదుగా టెర్రస్ పైకి వెళ్తుంటే అక్షయ్ ఆనందానికి హద్దులుండవు. ఇంత డైరెక్ట్గా చెప్పావు కదా, ఇంకేంటి అని అక్షయ్ హ్యాపీగా ఫీల్ అవుతూ పరిగెత్తుకుని నక్షత్ర వెనుక వెళ్తాడు. ఇదంతా చూస్తున్న వరుణ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది. నక్షత్ర బిహేవియర్ తనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. నక్షత్ర, ఏం చేస్తున్నావురా? ఈ టైంలో వాడిని టెర్రస్ పైకి, అది కూడా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని వరుణ్ కొంచెం కోపంగా అంటాడు. ఇంకా ఇద్దరు కూడా టెర్రస్ పైకి చేరుకుంటారు. నక్షత్ర వెళ్ళి అక్షయ్ వైపు చూస్తూ నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే అప్పుడు అక్షయ్కి గుర్తుకొస్తుంది తను ఆనందంలో నక్షత్ర టెర్రస్ పైకి అనగానే ఏమీ ఆలోచించకుండా టెర్రస్ పైకి రావడం. ఈ వరుణ్ ఇక్కడే ఉన్నాడు కదా, ఈ నక్షత్ర తనతో పాటు రమ్మని చెప్పగానే ఏమీ ఆలోచించలేదు అని అనుకుంటూ, అయినా ఏమైంది, నక్షత్ర నాతో ఏం మాట్లాడుతుందో వాడు కూడా చూడాలి కదా అని అక్షయ్ వెంటనే టెర్రస్ పైన ఉన్న సీసీ ఫుటేజ్ వరుణ్ రూమ్లో స్క్రీన్పై వచ్చేటట్టు ప్లే చేస్తాడు తన మొబైల్లో. అక్షయ్, నేను నీతో పాటు అమెరికాకి రావచ్చా? మీ కంపెనీలో నాకు జాబ్ ఇస్తావా అని నక్షత్ర అడుగుతుంటే, నక్షత్ర నువ్వేనా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. జాబ్ ఏంటి నక్షత్ర? నువ్వు ఓకే అని చెప్తే ఆ కంపెనీకి సీఈఓ చేస్తాను అని అనగానే నక్షత్ర ఆశ్చర్యంగా అక్షయ్ వైపు చూస్తుంది. నెమ్మదిగా అక్షయ్పై అనుమానం పెరుగుతుంది నక్షత్రకి. అంటే అని నక్షత్ర అద్దంగా కడుగుతుంటే అక్షయ్ వెంటనే వెళ్ళి నక్షత్ర 2 చేతుల్ని పట్టుకుంటాడు. నక్షత్రకి చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నా కూడా అసలు అక్షయ్ మనసులో ఏముందో తను తెలుసుకోవాలి అనుకోవడం వల్ల తను మౌనంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది. నక్షత్ర, నీకు ఒక విషయం చెప్పనా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు ప్రేమించాను అని చెప్పగానే నక్షత్ర షాక్లో ఉండిపోతుంది. వరుణ్కి టెర్రస్ పైన ఏం జరుగుతుందో చూస్తుంటే వరుణ్ ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతాడు. అసలు నక్షత్ర అక్షయ్ కంపెనీలో జాబ్ అడగడం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అక్షయ్ అని నక్షత్ర ఒక్కొక్క పదం పలుకుతుంటే, అవును నక్షత్ర, నిన్ను చూడగానే ప్రేమించాను, కానీ వరుణ్ ప్రేమిస్తున్నాను అని చెప్పడం వల్ల, అందులో మీ ఇద్దరు క్లోజ్గా ఉండటం వల్ల నేను డ్రాప్ అయ్యాను అని అక్షయ్ బాధగా చెప్తున్నట్టు నటిస్తుంటే నక్షత్ర కొంచెం సమయం తర్వాత నార్మల్ అవుతుంది. అంటే వీడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఆ రోజు వరుణ్ గురించి అబద్ధం చెప్పాడా? అంటే వరుణ్ణి బంధించడానికి కారణం నేనే అని అనుకోగానే నక్షత్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే నక్షత్ర అక్షయ్కి ఆపోజిట్ తిరుగుతుంది. డౌట్ లేదు, వీడు మా పక్కనే ఉంటూ మా ఇద్దరిని విడదీయాలని ప్రయత్నించాడు. తప్పకుండా నా వరుణ్ వీడి దగ్గర బందీగా ఉన్నాడు, కానీ వరుణ్ణి ఎక్కడ దాచాడు అని నక్షత్ర భయపడుతూ ఉంటుంది. తర్వాత నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుని కొంచెం ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరుగుతుంది. నా జీవితం ఎటు వెళ్తుందో నాకు తెలియదు అక్షయ్. ఒక వ్యక్తి నన్ను ప్రాణంగా ప్రేమించాడు అనుకున్నాను, కానీ ఇంకొక వ్యక్తి కూడా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోలేకపోయాను. ఇందాక నువ్వు నన్ను కంపెనీకి సీఈఓ చేస్తాను అని చెప్పినప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నీ ప్రేమ అర్థమవుతుంది. పెళ్లికి ముందు నేను ప్రేమించలేకపోవచ్చు,
పెళ్ళైన తర్వాత ప్రేమించగలరు అని అనగానే అక్షయ్ ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తూ నిజంగానా అని చాలా సంతోషంగా అడుగుతాడు. అవును అని అనగానే అక్షయ్ వెంటనే నక్షత్రని హక్ చేసుకోబోతుండగా నాకు కొంచెం టైం కావాలి అని నక్షత్ర 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పర్వాలేదు నక్షత్ర, నువ్వు ఒప్పుకున్నావు చాలు అని అక్షయ్ చాలా సంతోషంగా అంటాడు. సరే ఇంక నేను వెళ్తాను అని నక్షత్ర అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతుంది. అక్షయ్ వెంటనే సీసీ కెమెరా ఓపెన్ చేస్తాడు. అందులో నక్షత్ర తన రూమ్లోకి వెళ్ళిపోవడం చూసి ఇంకా అక్కడి నుండి మొబైల్ తన పాకెట్లో పెట్టుకుని వరుణ్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే నక్షత్ర మాట్లాడే మాటలకి నక్షత్ర అక్షయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం వరుణ్లో అనుమానం పెంచుతుంది. లేదు, నక్షత్ర చేస్తున్న దాని వెనుక ఏదో రీజన్ ఉంది, లేకపోతే నక్షత్ర వీడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం అసలు ఏం ఆలోచిస్తున్నావురా అని వరుణ్ భయంగా అనుకుంటాడు. ఇంతలో అక్షయ్ లోపలికొచ్చి తన ఎదురుగా కూర్చుని ఎంత హ్యాపీగా ఉందో తెలుసా వరుణ్, నక్షత్ర నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని గట్టిగా నవ్వుతుంటే వరుణ్ కోపంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటాడు. ఆల్రెడీ స్క్రీన్లో చూసావు కదా, మార్నింగ్ ఏదో చెప్పావు, కనీసం టచ్ కూడా చేయనివ్వదని. ఇప్పుడు చూసావా, ఏకంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇక్కడే కూర్చుని మా పెళ్ళిని ఈ స్క్రీన్లో చూస్తూ బాగా ఎంజాయ్ చేయి. ఎలాగో నీకున్న ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాసావు కదా, ఎలాగో ఆ లాయర్ ఆ డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేసి ఉంటాడు. నక్షత్ర నాది, ఆస్తి మొత్తం కూడా నాదే. ఇప్పుడు నా మనసుకి చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఇంకా నక్షత్ర గురించి మర్చిపో. అయినా అంత త్వరగా ఎలా మర్చిపోగలవు? తన కోసం నీ ఆస్తి అంతా నాకు ఇవ్వడానికి ఒప్పుకున్నావు. ఫస్ట్ టైం తెలుసా నువ్వు ఒకరిని బ్రతిమలాడటం, అది కూడా నన్ను. కలలో కూడా ఊహించలేదు తెలుసా. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇన్ని కంపెనీస్ని పెట్టావు. ఒక్క నక్షత్ర గురించి ఆ కంపెనీస్ అన్నీ కూడా నాకు రాస్తానన్నావు చూడు. నిజంగా నక్షత్ర నీలాంటి మంచివాడిని మిస్ అయింది అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే మిస్ చేసావు కదరా. నక్షత్రకి నిజం తెలిసిన రోజు నీ ముఖం కూడా చూడదు అని వరుణ్ చాలా చిరాకుగా అక్షయ్ని అసహించుకుంటాడు. అది కూడా చూద్దాంలే. సరే, బాగా నిద్ర వస్తుంది, రేపటి నుండి మా ఇద్దరి జర్నీ చూడడానికి రెడీగా ఉండని చెప్పి అక్షయ్ నవ్వుతూ అక్కడి నుండి లాక్ చేసి కిందకి వెళ్ళిపోతాడు. కానీ ఆ మాటల మొత్తం నక్షత్ర విన్నది అని అక్షయ్ తెలుసుకోలేకపోతాడు. నక్షత్ర తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా విండోలో నుండి స్టెప్స్ వైపుకి చూస్తూ ఉంటుంది. కానీ అక్షయ్ రాకపోవడం చూసి నక్షత్ర మళ్ళీ నెమ్మదిగా టెర్రస్ పైకి వెళ్తుంది. కానీ అక్షయ్ ఎక్కడా కనిపించడు. ఇంతలో రూమ్లో నుండి ఏవో మాటలు రావడం చూసి నక్షత్ర అక్కడికి వెళ్ళి చూస్తుంది. కానీ లోపల నుండి లాక్ చేసినట్టు అనిపిస్తుంటే నక్షత్రలో అనుమానం మొదలవుతుంది. ఇంకా నక్షత్ర సైడ్కి వెళ్ళి చూడగానే పైన కిటికీలో ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది. ఇంకా నక్షత్ర పక్కనే ఉన్న చిన్న బ్రిక్స్ తీసుకుని వచ్చి వాటిపై నుంచుని లోపలికి చూస్తుంది. కానీ ఎవరూ కనిపించరు. కానీ లోపల నుండి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అక్షయ్ మాట్లాడిన మాటలకి నక్షత్ర అలాగే ఫ్రీజ్ అయిపోతుంది. అంటే వరుణ్ ఎక్కడ అని అనుకోగానే నక్షత్ర గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అక్షయ్ చెప్పిన మాటలు వింటున్న నక్షత్ర కళ్ళలో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. తన కోసం వరుణ్ అక్షయ్ దగ్గర తగ్గడం, అలాగే తను ఇంతకాలం ఎంతో కష్టపడి సంపాదించిన కోట్ల ఆస్తి మొత్తం అక్షయ్కి రాసిస్తాను అనడం అన్నీ వినగానే నక్షత్ర తన 2 చేతులతో తన నోటిపై పెట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. ఇంతలో వరుణ్ మాట వినగానే నక్షత్ర బాధగా కళ్ళు మూసుకుంటుంది. తర్వాత అక్షయ్ కిందకి వెళ్ళిపోతాడు. నక్షత్ర అక్షయ్ వెళ్ళిపోగానే రూమ్ దగ్గరికి వస్తుంది. కానీ బయట నుండి డోర్ లాక్ చేసి ఉంటుంది. అంటే వరుణ్ లోపల ఉన్నాడు. నా వరుణ్ ప్రేమ అబద్ధం కాదు. ఇదంతా చేసిన ఈ అక్షయ్ని వదిలిపెట్టను. నేను వదిలిపెట్టడం కాదు, ఒక్కసారి వరుణ్ బయటకొస్తే
ఈ అక్షయ్ ప్రాణాలతో ఉండడు అని నక్షత్ర చాలా కోపంగా అనుకుంటుంది. కానీ వరుణ్ణి ఎలా విడిపించాలో నక్షత్రకి ఏమీ అర్థం కాదు. నక్షత్ర ఏడుస్తూ అలాగే కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరుణ్ భారంగా తన కళ్ళని ఓపెన్ చేస్తాడు. తన ఎదురుగా ఉన్న నక్షత్రని చూడగానే వరుణ్ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతాడు. తను చూస్తుంది నిజమా కలో కూడా వరుణ్కి అర్థం కాదు. నక్షత్ర ఒక్కసారిగా వరుణ్ణి హక్ చేసుకోగానే అది కల కాదు అని అర్థమవుతుంటే నక్షత్ర అని వరుణ్ చాలా ఆశ్చర్యంగా అంటుంటే నక్షత్ర వెంటనే వరుణ్ వైపు కన్నీళ్లతో చూస్తూ వరుణ్ పెదవులపై ముద్దు పెట్టుకుంటుంది. మరి నక్షత్ర అక్షయ్కి తెలియకుండా వరుణ్ దగ్గరికి ఎలా వచ్చింది? ఇప్పుడు అక్షయ్ ఏం చేస్తున్నాడు? అసలు నక్షత్ర వరుణ్ దగ్గరికి ఎలా వచ్చిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇంకా నెక్స్ట్ పార్ట్లో అక్షయ్ గోల కూడా వదిలిపోతుంది. మరి వరుణ్ణి నక్షత్రాన్ని చూసిన ప్రియ ఎలా ఫీల్ అవుతుంది? ఇంతకాలం తన కళ్ళెదురుగా ఉన్నది టేస్ట్ కాదు అని వరుణ్ అని తెలియగానే ప్రియ ఫీలింగ్స్ ఏంటి కూడా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. లాస్ట్ పార్ట్లో వీళ్ళ 2 జంటలకు పెళ్లి చేసేసి క్లోజ్ చేసేద్దాం.